పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేయటానికి కారణాలు ఏంటి అని వెతికితే 8 కారణాలు కనిపించాయి. మీకు ఇందులో ఏ కారణం ప్రధానమైనదిగా కనిపిస్తోంది? మీరు ఏదైనా చెప్పచ్చు, ఒకసారి చూపించండి. ఎస్ ప్లీజ్. అక్కడ 8 కారణాలు కనిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. సార్, అందులో ఒక కారణం చెప్పడానికి ముందు నేను ఒక విషయం క్లారిటీగా ప్రేక్షకులకు చెప్దాం అనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పేసి మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో ప్రజలకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరుతో ఏ పదవి లేదు. రాజ్యాంగంలో మనం ఆర్టికల్ 163, 164 ఒకసారి చూసుకుంటే ఈ 2 ఆర్టికల్లో కూడా చీఫ్ మినిస్టర్ అన్న పదం ఉంది, కౌన్సిల్ మినిస్టర్స్ అని చెప్పేసి పదం ఉంది, కానీ డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఏ పదవి లేదు. ఇది క్రియేట్ చేయబడినటువంటి పదవి. ఈ పదవి ఎవరిస్తారు అంటే గవర్నర్ గారు. ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తిని అయితే చెప్తారో ఆ వ్యక్తికి డిప్యూటీ సీఎం అన్న పదవిని ఇస్తారు. నేను ఒక విషయం కోట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆ డిప్యూటీ సీఎం హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ. అసలు డిప్యూటీ సీఎంకి ఇండిపెండెంట్ ఎక్స్క్లూజివ్ అథారిటీ అనేది ఉండదు. అది కేవలం నామమాత్ర పదవి మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్గా ఉన్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం అన్న పదవిని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ మీరు చూపించే 8వ పాయింట్, కూటమిలో తమ భాగస్వామ్యం ఉందని జన సైనికులని నమ్మించడానికి మాత్రమే డిప్యూటీ సీఎం అన్నటువంటి పదవిని ఇచ్చారు. డిప్యూటీ ఉపయోగం అంటూ ఏం లేదు. ఒక మంత్రి అంటే ఈ రోజు మనకి మిగతా మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతో పోల్చుకుంటే ఈయన కూడా ఒక మంత్రి అంతే. డిప్యూటీ సీఎంలో సీఎం వస్తుంది అని చెప్పేసి కేవలం నామమాత్రంలో ఆయనకి ఈ పదవిని ఇచ్చారు. ఎందుకంటే ఆబ్వియస్గా జన సైనికులని మోసం చేయడానికి ఇచ్చినటువంటి పదవి. ఇక మీరు ఇందులో ఒకటి ఎంచుకోండి అంటున్నారు. అవును, నేను ఎంచుకుంటాను సార్. ఏది? పంపకాల్లో గొడవలు. 2వ పాయింట్. వేరేగా రాశారు, ఎవరి వాటాలు ఎంతో తెలుసుకోవడం. కొంచెం డిఫరెంట్ గా రాశారు, నేను కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నాను. చెప్పండి. పంపకాల్లో గొడవలు. ఇది కేవలం పంపకాలు వాటాలు ఏదైనా కావచ్చు, ఇందులో గొడవలు మాత్రమే. ఎందుకు అంటే ఈ రోజు ఒక డిఎస్పి మీద అభియోగాలు మోపుతున్నారు పవన్ కళ్యాణ్. అవును. ఒకేసారి హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది మీకు? రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకని చెప్పేసి ఈరోజు ఈ సమస్య మీకు గుర్తొచ్చింది అంటే పంపకాల్లో గొడవలు. సింపుల్గా నేను ఈరోజు ఒకసారి చెప్పా, 2 దొంగలు కలిసి ఒక దొంగతనం చేసి ఆ దొంగతనం చేయబడిన ఆ సొమ్మును తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి పంచుకునే క్రమంలో జరిగినటువంటి గొడవని పంపకాల్లో గొడవలు అంటాం మనం. ఆ గొడవలు చిలికి ఇంత పెద్దగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చినాయి. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఇదేదైతే పంచుకుంటున్నారు ఈ పేకాట, సోకాల్డ్ పేకాట అని చెప్పేసి, ఇది ఎవరు చేస్తున్నారు అన్నది బహిర్గతం చేశారు. ఎవరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా చాలా బాగా రాశారు. అవును, ఇండైరెక్ట్గా చెప్పారు. అవును. ఈ డిఎస్పీ గారిని అంటే ఎప్పుడో ఈ ప్రభుత్వం వచ్చినాక ఈయనని ట్రాన్స్ఫర్ చేశారంట. ఆ సమయంలో ఒక ముఖ్య నేత, పేరు రాయలేదు ఆంధ్రజ్యోతిలో, ఒక ముఖ్య నేత ఈయన ట్రాన్స్ఫర్ని ఆపాడంట. ఎవరై ఉండొచ్చు? సరే, ఎందుకు ఎవరన్నది మనకెవరు తెలియదు. కాకపోతే విషయం ఏంటంటే సాయంత్రం కాకముందే ఆ ముఖ్య నేత బయటకు వచ్చాడు. తర్వాత మాకు తెలిసింది ఆయన రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి. మాకు అంతవరకు తెలియదు సార్, నిజంగా తెలియదు. నేను అంతవరకు కూడా ఏం చెప్పా ఉదయం అంటే ఒక స్మార్ట్ పర్సన్, ఒక హీరో క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పినా కానీ ఆ హీరో మా రఘురామకృష్ణరాజు గారు అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పలే. మాకు కూడా తెలియదు, ఐడియా లేదు. ఇప్పుడు ఆయనే ముందుకు వచ్చి లేదు పవన్ కళ్యాణ్ చెప్పేది అబద్ధం అంటే ఆయన చెప్పలేదు, ఈ వాక్యాలు అవి కావు, కరెక్ట్ పదాలు అవి కావు, అదే మీనింగ్. ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ఈయన ఒక మాట అంటున్నాడు. ఐదర్ ఈయన చెప్పేది అబద్ధం, ఆయన చెప్పేది అబద్ధం, ఏదో ఒకటి కదా. అవును. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు రఘురామకృష్ణరాజు గారు అంటే లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అబద్ధం అంటే ఆయన ఖచ్చితంగా ఈ పదాలు వాడలేదు, మీనింగ్ ఇదే వస్తుంది, మీనింగ్ అదే వస్తుంది. ఏమంటున్నాడు? ఆ డిఎస్పీ చాలా మంచివాడు, నాకు తెలిసి ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ చాలా చెడ్డ వ్యక్తి అని చెప్పినట్టుగానే ఉంది. నాకు అలాగనే అర్థమవుతుంది. ఇక్కడ విశేషం అండి, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు వచ్చి చెప్పారు, ఇందాక మీరు పాయింట్అవుట్ చేశారు, మీకు కూడా నవ్వు వచ్చింది, నాకైతే అసలు నవ్వు ఆగలే. ఎందుకు ఆగలేదు అంటే సార్, రఘురామకృష్ణరాజు గారు వచ్చి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అబద్ధం చెప్పాడు అని చెప్పి మాట్లాడుతుంటే ఇండైరెక్ట్ గా పక్కన కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే నవ్వుతున్నాడండి. ఆయన పేరేదో చెప్పారు మీరు, రామకృష్ణ గారు నవ్వుతున్నాడు. ఎవడైనా ఆయన నాయకుడిని అబద్ధం చెప్తున్నాడు అంటే మనం ఏం చేస్తాం? లేచి అప్పటికప్పుడే ఏం మాట్లాడుతున్నారండి మీరు, మా నాయకుడు చెప్పింది నిజం, మా పార్టీ మొత్తం దాన్ని స్టాండ్ బై ఉంది అని చెప్పి మాట్లాడతాం కదా. కొనతాల రామకృష్ణ సాక్షిగా పవన్ కళ్యాణ్ పరువు పోయింది. ఇప్పుడు
అంటే ఇది ఫస్ట్ టైం కాదండి, ప్రతిసారి ఇదే. జనరల్గా చెప్పకూడదు కానీ ఒక పెద్ద నాయకుడు చెప్పాడు టిష్యూ పేపర్ అని చెప్పేసి. టిష్యూ పేపర్ అన్న పదం జనరల్గా కామన్గా మనం వాడుతుంటాం. పవన్ కళ్యాణ్ గారిని టిష్యూ పేపర్ లాగా ఈరోజు వాడుకుంటున్నారు సార్. నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు ఆ పదంతో పోల్చు చెప్తున్నాను నేను. వాళ్ళంటే అన్నారు, సరే వాళ్ళంటే అన్నారు కానీ ఆ పదం గుర్తొచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కాస్ట్ బికమ్ పొలిటికల్ కరెన్సీ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఆంధ్రప్రదేశ్. కాస్ట్ అన్నది ఒక పొలిటికల్ కరెన్సీగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక సామాజిక వర్గానికి ఆయనని ఒక నాయకుడిగా చేసి ఈరోజు వాడుకునేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు హఠాత్తుగా నిద్రలేస్తాడు. మరి ఎప్పుడన్నా వాటాల్లో తేడాలు వస్తే నిద్రలేస్తాడో తెలియదు నాకు, లేదంటే వేరే ఏమైనా సమస్యలు నిద్రలేస్తాడో తెలియదు. కానీ పనికొచ్చే విషయంలో మాత్రం నిద్ర లేవడు. ఎవరైనా అమ్మాయికి చిన్నపిల్లలకి అన్యాయం జరిగింది, అత్యాచారాలు జరిగినాయి, నిద్ర లేవడు. రైతులకు అన్యాయం జరిగింది, నిద్ర లేవడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది, ఉద్యోగులకి లేదా విద్యార్థులకి మెడికల్ కాలేజ్ అంత పెద్ద ఇష్యూ సార్. అది మామూలు విషయమా? ఇంత అన్యాయం జరిగితే నిద్ర లేవడు. పెద్ద పెద్ద నకిలీ మద్యం ఎంతమంది సార్, ఎంతో మంది చనిపోయారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ఈరోజు వాళ్ళ ఇండియా ప్రభుత్వమే అసలు ఎవరు చనిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రభుత్వాన్ని నడిపించాడని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తే దాని మీద మాట్లాడడానికి నిద్ర లేవడు. దేనికి నిద్ర లేస్తాడు అంటే అక్కడ ఏదో ప్యాకాట క్లబ్బులు నడుస్తున్నాయంట, ఆ ప్యాకాట క్లబ్బుల మీద ధ్వజం ఎత్తిన పవన్ కళ్యాణ్. మరి మాకు సిగ్గేస్తుంది. రాష్ట్రంలో ఆ సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది. ఆడపిల్లల్ని కనడం ఆపేయాలా అన్నటువంటి దుస్థితిలో రాష్ట్రం ఉంటే దాని మీద మాట్లాడే మొనగాడు మొగోడు కాదు. కానీ ఈ రోజు కేవలం ప్యాకాటల మీద మాట్లాడుతున్నాడు. దేనికి మాట్లాడుతున్నారు సార్? కరెన్సీ తగ్గిందా, వాటాలు రాలేదా, సూట్ కేసులు చేతులు మారలేదా, దేనికి మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడాలనుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి, మాట్లాడండి, పోరాడండి, ప్రజలు మీతో నిలబడతారు. కానీ దేనికి పోరాడరు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను లేను, అవుట్ ఆఫ్ వెళ్తున్నా, కొంచెం చూసుకో అంటే సడన్ గా వచ్చేస్తాడు చూసుకొని రాజకీయాలు చేయడానికి. అది కూడా ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. ఈరోజు వైసీపీ ఒక కార్యక్రమం చేయబోతుంది. అది ఏ లెవెల్లో ఎంత పెద్ద హిట్ అవుతుందో, ఏ లెవెల్లో దాన్ని కంట్రోల్ చేయలేకపోతాము అని చెప్పేసి ఒక రోజు ముందు ఈ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చింది అదే కారణం. అదే రాజకీయం అంటారు. మీకు ఒక మంచి సద్బుద్ధి ఉండుంటే మీరు పోరాటం అనేది పనికొచ్చే వాటికి చేసేవారు. మీకు సద్బుద్ధి లేదు కాబట్టే పనికి మాలిన విషయాల కోసం ఈరోజు పోరాటాలు అని చెప్పేసి ప్రజల్ని కించపరుస్తున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు, ఒక 8 పాయింట్లు కనిపిస్తున్నాయి సార్. ఒక సినిమా 8 పాత్రలు, 2 పాయింట్లు చెప్పారు. P2, P8 తనకు కనిపిస్తున్నటువంటి కారణాలుగా. ఈ 8 ఏదై ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేయడానికి పాత్రలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు.